ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి దేశ విదేశీయులందరూ వస్తూ పోతూ ఉంటారు. వారిలో వారి వారి మానసిక పక్వతను బట్టి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆధ్యాత్మిక ఉన్నతికి అట్లా అడిగే ప్రశ్నల్లోనే ఒకరు అడుగుతున్నారు, సత్యము ఏకమని చెబుతున్నారు, బాగానే ఉంది. మరి ఆ సత్యస్థితి నా స్వరూపమని నాకెట్లా తెలుస్తుంది? ఇంతవరకు నేను దేహము, సంసారము, వ్యక్తిత్వము, కర్తృత్వము నేనని అనుకుంటున్నాను. దేహము నాదని అనుకుంటున్నాను. అందుకనే అన్ని విషయాలలో నాది నాది అంటున్నాను. మరి నా స్వరూపం నాకు ఇక్కడ తెలియటం లేదు. ఏ విధంగా తెలుస్తుంది? మరి తెలియాలి అంటే మరి అనుగ్రహం కావాలి కదా. అనుగ్రహం గురువు నుంచి, భగవంతుడి నుంచి, ఆత్మ నుంచి రావాలని మీరు చాలాసార్లు చెప్పారు. అయితే మరి అనుగ్రహం కావాలా వద్దా? అవును, నీ సహజత్వమే అనుగ్రహము. అది దానంతటది ప్రకాశించిన స్థితిలోనే నీ సహజత్వము నీకే తెలుస్తుంది ఆత్మగా. అయితే భగవంతుడు అనుగ్రహం అన్నా, గురువు అనుగ్రహం అన్నా, ఆత్మ అనుగ్రహం అన్నా, ఉచ్చతర శక్తి అనుగ్రహం అన్నా అంతా ఒకటే. మరి ఏ విధంగా అది నాకు ప్రాప్తమవుతుంది? నా స్వరూపము ఆత్మ అని నాకు ఎలా తెలుస్తుంది? జ్ఞానం అని ఎలా తెలుస్తుంది? ఇంతవరకు నేను దేహాత్మబుద్ధితో ఉన్నాను కదా. శరణాగతి వల్ల తెలుస్తుంది. దైవం ఒకడు ఉన్నాడని అనుకుంటున్నావు కదా. గురువు ఒకరు ఉన్నారనుకుంటున్నావు కదా. ఆ గురువుకి, ఆ దైవానికి అహంకార రహితంగా పూర్ణ శరణాగతిగా నేను ఏనాడో శరణాగతి అయినాను, కానీ నాకు ఎటువంటి అనుగ్రహము కలగలేదు. చూడండి ఎలా ఉంటుందో. అంటే దాని అర్థం నీవు శరణాగతి అని అంటున్నావు, కానీ నిజానికి అహంకారం మిగిలే ఉన్నది నీలో. నీవు కాలేదు పొమ్మన్నారు. కాబట్టి శరణాగతి అనేది ఉట్టి మాటలతో అవటం కాదు. వ్యక్తిత్వం తల ఎత్తకుండా నిలిచి ఉంటే పూర్ణ శరణాగతి. సరే, మహర్షి ఏమంటున్నారు ఈ సందర్భంలో? నీవు శ్రద్ధగా శరణజొచ్చితే ఏ సమస్య లేదు. నీలో శ్రద్ధ లోపించిందన్నమాట. ఈ శరణాగతి ఉత్తుత్తి మాటలతో చెబుతున్నావు, షరతులతోనూ కాదు. నేను శరణాగతి అయ్యాను, నాకు ఇంకా ఏమీ అనుగ్రహం రాలేదు, నా ఆత్మ నాకు తెలియటం లేదు అని అంటున్నావుగా. కనుక నీవు కాలేదు, అహంకారాన్ని పట్టుకుని వేలాడుతున్నావు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ప్రార్థనలు ప్రతి వాళ్ళు చేస్తూ ఉంటారు. అవి ఉత్తుత్తి మాటలు కాదు, అది హృదయం నుంచి రావలేను. హృదయంలో ఎప్పుడైతే పూర్తిగా నీవు
మునిగిపోయి ఉంటావు, మగ్నం అయిపోతావు. అదే నిజమైన ప్రార్థన. నిజమైన ప్రార్థనే అనుగ్రహం. హృదయ స్థానంలో నిలిచి ఉండుటే అనుగ్రహం. నేను ఉన్నానన్న జ్ఞానము ప్రకాశిస్తున్న స్థితే అదే నిజమైన ప్రార్థన, అదే అనుగ్రహం. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు నమ్మాళ్ళ వారి గురించి మాట్లాడుతూ వారు అన్నటువంటి మాటలని నెమరు వేశారు. ఇక్కడ చాలా కాలంగా నేను నీకై వెతికాను, ఆత్మశక్తి పిదప ఆత్మయే నీవని కనుగొన్నాను. అంటే భగవంతుడే ఆత్మ అని. నా సర్వము ఆత్మయే కనుక నేను సర్వము నీవే. ఈ విధంగా నీకు నాకు భేదము లేదని, ఆత్మే నేనని, ఆత్మే నీవని, ఆత్మే ఉన్నదని, ఎరుక మాత్రమే సత్యమని నేను తెలుసుకున్నాను అని చెప్పటం జరిగింది రమణ మహర్షుల వారు ఈ సందర్భంలో. కాబట్టి నిజానికి ధ్యానం చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. ఏ విధంగా మనం ఓవర్టేక్ చెయ్యాలి అన్నప్పుడు చెదరకుండా ఏకాగ్రతతో నిశ్చలంగా నిలిచి ఉన్నప్పుడు నిన్ను ఏదీ కూడా చెలింప చెయ్యలేదు. ఇక్కడ నీకు డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆలోచనే డిస్టర్బెన్స్. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మే, అది ఎప్పుడూ ఉన్నది. కానీ నీ ఆలోచనలు, నీ బంధాలు, నీ కోరికలు, నీ రాగద్వేషాల వల్ల అది చెదిరిపోతూ ఉంటుంది. నువ్వెవరు అడుగుతున్నావు? చెదరకుండా ఉండటానికి అనుగ్రహం కావాలి కదా అని. నిజమే, ఆద్యంతాలు అనుగ్రహమే, ఉన్నదే అనుగ్రహము. అంతర్ముఖత అనుగ్రహం వల్లనే జరుగుతుంది. దృఢమైన దీక్ష అనుగ్రహము. అనుభవం అంటున్నవే అనుగ్రహమే. అందుకనే భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మామేకం శరణం వ్రజ అని. ఎవరైతే ఎప్పుడైతే పూర్ణ శరణాగతి అవుతాడో అనుగ్రహాన్ని అడగటానికైనా వానిలో ఏమైనా మిగిలి ఉందా ఏమిటి? చూడండి, శరణాగతి పొందినప్పుడు ఈ మాయా నేను, ఈ అహంకారము, ఈ లోయర్ సెల్ఫ్ అణుమాత్రం కూడా మిగలదు కదా శరణాగతిలో. నాకింకా అనుగ్రహం కావాలి అని అడిగేవాడు ఎవడుంటాడు? కాబట్టి దీని అర్థం ఏంటి? ఆ వ్యక్తిత్వాన్ని, ఆ పరిమితత్వాన్ని అనుగ్రహం కబళించేస్తుంది కదా. అనుగ్రహమే జ్ఞానము, అనుగ్రహమే నీ సత్యస్థితి, అదే నీ గురువు, అదే నీ దైవము, అదే సర్వము, అదే మొదలు చివర కూడా. కాబట్టి నీవు చింతావిహీనమై
అంతర్ముఖంగా నిశ్చలత్వానికి రా, అన్నీ అదే చూసుకుంటుంది. నువ్వు అనుకోవచ్చు, ఈ ఆటంకాలు మాటి మాటికి పెట్టరేగిపోతున్నాయని, తాను వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నానని, నీ ధ్యానాన్ని భంగపరుస్తుందని నీవు అనుకుంటున్నావు. నీవు చెయ్యవలసింది ఆ ఉన్నటువంటి సర్వాధిక శక్తిని నమ్మి పూర్తిగా స్వార్పణ చేసుకో. ఆ తర్వాత నువ్వు చెబుతున్నావే, ఇవేవో అడ్డుకొస్తున్నాయి, అడ్డు తగులుతున్నాయి అని. అంతరాలు, ఆటంకాలు ఏవీ ఉండవు. ఒకవేళ అవి బలీయములైతే వాటి మూలాన్ని పట్టుకుని మరి వదలకుండా ఉండు. ఒకసారి పట్టుకున్నది ఎక్కడికి పోదు కదా, ఇంకోటి రాదు కదా. అప్పుడు ఈ ఆటంకాలు నిన్నేమీ చెయ్యవు. నీవు నీవుగానే నిలిచి ఉంటావు. ఏది ఏమైనా ఉన్నదే అనుగ్రహం. లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. నీవు దేహాత్మ బుద్ధితో నీ స్వరూప జ్ఞానాన్ని, ఆత్మని దర్శించాలంటే కుదరదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, రెండు నేనులు లేవని, ఉన్నది ఒకటే నేనని, ఆ నేనే అనుగ్రహమని, ఆ నేనే స్వయం ప్రకాశమని, ఆ నేనే స్వరము అదేనని, ఉన్నది అహం స్ఫురణని, లేనిది సృష్టి అని, లేనిది అవస్థాత్రయములని, లేనిది జనన మరణాలని, మరి ఇన్ని రకాలుగా అనుగ్రహం నీలోనే ఉంది కదా. అది బయట నుంచి వస్తే వృధా కదా. ఈ అనుగ్రహం అన్నా, ఆత్మ ప్రకాశమన్నా అది నీకు ఎవరు అందించరు. గురువు ఆత్మజ్ఞానాన్ని చేతిలో పెడతాడా? లేదు కదా. ఈ భాష్య గురువు ఏమని చెబుతున్నాడు? నేను నీలోనే ఉన్నాను, ఎరుకు రూపేణ ఉన్నాను, లో దృష్టి కలిగి ఉండు, అంతవరకే కదా. కాబట్టి నీవనుకునే బాహ్య గురువు నిన్ను లోపలికి నెడుతూ ఉంటాడు తన సూచనల చేత. మరి అంతర్గురువు అయిన ఆత్మ రెండు ఒకటేగా. నిన్ను నష్టపరచటానికి లోపలికి లాక్కుంటాడు, నిన్ను మిగలకుండా చేస్తుంది. ఆది అంతము లేనిది కదా అనుగ్రహం. బయట గురువు కూడా నిన్ను లోపలికి నెడతాడు. లోపల ఆత్మ గురువు తనలోకి లాక్కుంటాడు, తాను ప్రకాశిస్తాడు, నిన్ను నష్టపరుస్తాడు. కనుక ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదన్నారు. లేకపోతే ఏమవుతుందో తెలుసా నాయన? అహంకారాన్ని పట్టుకుని వేలాడుతూ స్వరూప జ్ఞానము నాకు ఎప్పుడు వస్తుంది, అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది, నేను ఎప్పుడు నా స్వరూపాన్ని తెలుసుకుంటాను అని ఎంత అనుకున్నా ప్రయోజనము లేదు. ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదు అంటూ రూఢిగా పలికారు రమణ మహర్షుల వారు. కనుక నాయన
డిశ్చార్జ్, ఉన్నదే అనుగ్రహం, ఉన్నదే బ్రహ్మజ్ఞానం, ఉన్నదే సత్యస్థితి, ఉన్నదే తురీయం. ఇప్పుడు నీవు అనుకున్నవన్నీ ఏవీ లేవు, అసలు ఆత్మని విడిచి లేవు. ఉన్నదేది అనుగ్రహము, లేనిదేది సృష్టి. మంచిది. మౌనమే శరణ్యం.